హాయ్ అండి, చూస్తేనే తెలిసిపోతుంది కదా, ఇది రాగి ఇడ్లీ అండి. దీంట్లో మనకి వెజిటబుల్స్ వేస్తున్నాము, అదే దీంట్లో స్పెషల్ అనమాట. ఎందుకంటే పిల్లలు నార్మల్గా మనకి సపరేట్గా క్యారెట్ అవి తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వారి కోసమే ఇదైతే చాలా హెల్తీ అండి. ఇందుకోసం ముందుగా మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని, తర్వాత బఠానీని లైట్గా ఉడకపెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. లేదంటే ఫ్రోజన్ వెజిటబుల్స్ అయినా సరిపోతుందండి. మనకి ఫ్రెష్ అయితే మనకి హెల్తీ అనమాట. అందుకోసం తర్వాత లేదండి, నార్మల్గా ఇడ్లీ బ్యాటర్ తీసుకొని అందులోనే నేను రాగి పిండి కలిపేస్తాను. లేదంటే మనకి రాగులు వేసుకొని నీట్గా నానబెట్టుకొని మనకు బ్యాటర్ తయారు చేసుకోవచ్చు. తర్వాత మనం ఇడ్లీ పాత్ర తీసుకొని లైట్గా ఆయిల్ పోసుకుంటున్నానండి. అందులో కొంచెం లైట్గా, ఎక్కువ లేకుండా లైట్గా ఇడ్లీ పిండి వేసుకొని, తర్వాత ఏవైతే ఉన్నాయో మనం ఉడకపెట్టుకున్నటువంటివి అవి వెజిటబుల్స్ను కూడా అందులో మధ్యలో పెట్టేస్తున్నానండి. తర్వాత మళ్ళీ మనం వాటిని కవర్ చేసేదానికి లైట్గా ఇడ్లీ బ్యాటర్ నింపేస్తే సరిపోతుందండి. సింపుల్గా అయిపోతుంది. తర్వాత మనం ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని స్టీమ్ చేసేసుకోవడమే. 10 to 15 మినిట్స్లో మనకి హై ప్రోటీన్ ఇడ్లీ అయితే రెడీ అయిపోతుందండి. ఎందుకంటే ఇవి ఎక్కువగా మీకు మరీ మంచిది అనుకుంటే ఇవి రాగుల్ని మొలకెత్తించిన తర్వాత కొంచెం మినపప్పు, బియ్యం వేసి కలిపి మనకి మిక్సీ పట్టుకున్నామంటే ఇంకా చాలా హెల్తీ అండి. నేను జస్ట్ పౌడర్ యూజ్ చేశాను అంతేను. మీకు కావాలనుకుంటే మొలకెత్తిన గింజలతో తయారు చేయండి, ఇంకా చాలా హెల్తీగా అనమాట. ఇంకా మనకి ఇవే కాకుండాను పెసలతో కూడా చేసుకోవచ్చు. ఏవైనా సరే మనకి అన్నీ కూడా ఇప్పుడు చెప్తూ ఉన్నారు కదా, అలాంటి దినుసులతో ఏ దినుసులతో అయినా చేసుకోవచ్చు అండి. జొన్న ఇడ్లీలు, కొర్ర ఇడ్లీలు ఏవైనా సరే చాలా అంటే చాలా హెల్తీ అండి పిల్లలకైతే. ఈవెన్ పిల్లలకి, పెద్దలకి, ఎవరికైనా సరే. ఒకసారి నచ్చితే ట్రై చేసి చూడండి. అంత టైం లేదు అనుకున్నప్పుడు ఇలా జస్ట్ ఇడ్లీ బ్యాటర్లోనే మనం రాగి పిండి ఇలాంటివి ఏవైనా సరే పౌడర్ మిక్స్ చేసుకుని ఇలా వెజిటబుల్స్తో చేసుకున్నామంటే చాలా హెల్తీ. ఇప్పుడుండే పరిస్థితుల్లో అయితే డైలీ హెల్తీగా ఏదైనా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇదైతే ఎక్కువ ఆయిల్ ఉండదు కాబట్టి ఇడ్లీ అయితే బెటర్ అనిపించింది. ఇలా దోశలో కూడా మనం చేసేసుకోవచ్చు. నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులో మనం కారంగా చట్నీ కానీ, లేదంటే చిల్లీ చట్నీ కానీ, పప్పుట్నాలు చట్నీ కానీ ఏదైనా సరే అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. లేదంటే సాంబార్లో అయినా సరే. చూడండి, వితిన్ 10 మినిట్స్లోనే మనకి క్యారెట్ అండ్ బఠానీ కూడాను నీట్గా కుక్ అయిపోయినాయండి. ఎక్కువ టైం అయితే తీసుకోలేదు, 10 to 15 మినిట్సే. చూడండి, నేను తీస్తున్నాను కదా, మధ్యలో ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా కూడాను. పిల్లలకైతే కలర్ఫుల్ కాంబినేషన్ అయితే చాలా నచ్చుతుంది కదా. చాలా బాగా కుక్ అయిపోయాయండి. ఇలా డైలీ వాళ్ళకి ఈవెన్ క్యారేజ్లో కూడా పెట్టిచ్చేస్తారంటే ఈవినింగ్ టైంలో సరే వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ అందుతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో చేయండి. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్.